దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది అందాల భామ హన్సిక మోత్వాని. తొలి సినిమాతోనే తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. అంతకు ముందు బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఈ భామ. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. దేశముదురు సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఈ చిన్నది పాపులారిటీ సంపాదించుకుంది. అందాల భామ హన్సిక ఊహించని చిక్కుల్లో పడింది. ఆమెపై గృహహింస కేసు నమోదైంది. హన్సిక సోదరుడు ప్రశాంత్ భార్య ముస్కాన్ పెట్టిన గృహహింస కేసు చర్చనీయాంశంగా మారింది. హన్సికతో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తం మీద కేసు పెట్టింది ముస్కాన్. హన్సిక సోదరుడు ప్రశాంత్, ముస్కాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు 2021లో పెళ్లిపీటలెక్కారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. దాంతో ఈ ఇద్దరు 2 ఏళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో గృహహింస కేసు పెట్టింది. తన అత్తామామలతో పాటు తన భర్త ప్రశాంత్ సోదరి అయిన హీరోయిన్ హన్సికలు తమ వైవాహిక జీవితంలో జోక్యం చేసుకోవడంతో గొడవలు మొదలయ్యాయని హన్సిక ఫ్యామిలీ మొత్తం మీద కేసు నమోదు చేసింది ముస్కాన్. తనను మానసికంగా, శారీరకంగా చాలా రోజులు హింసించారని తన ఫిర్యాదులో పేర్కొంది హన్సిక. ఇక దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హన్సిక మోత్వాని. ఆ తర్వాత తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది. ఇక ఇప్పుడు టీవీ షోకి జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇటీవలే తమిళ్లో లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. కానీ అంతగా సక్సెస్ సాధించలేకపోయింది హన్సిక్.